డబల్ డిజిట్లో ఫస్ట్ ఈ లెఫ్ట్ హ్యాండ్ కాలంకి ఆన్సర్ కనుక్కున్నాం, తర్వాత సెకండ్ కాలంకి ఆన్సర్ కనుక్కున్నాం. వచ్చినటువంటి 2 ఆన్సర్స్ని బ్యాలెన్సింగ్ చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ వస్తుంది. అది ఎలాగో చెప్తాను చూడండి. సో ఫస్ట్ కాలం చూడమ్మా, 1 + 2 3, 3 + 3 6, 6 + 7 13. 13 is the double digit, right? So drafting what is the number? 3. 3 + 2 5, 5 + 5 10. Drafting what is the number? 0. 0 + 3 3, 3 + 9 12. So 12 is the double digit. So drafting what is the number? 2. 2 + 5 7, 7 + 6 13. So drafting what is the number? 3. 3 + 3 6, 6 + 1 7, 7 + 8 15. 15. So 15 is the double digit. So drafting what is the number? 5. 5 + 6 11. 11 is the double digit. So drafting what is the number? 1. 1 + 5 6, 6 + 4 10. drafting what is the number? 0. మనం చివరిలో మిగిలిన ఎన్ని నెంబర్ని ఏం చేయాలి? వన్స్ ప్లేస్లో రాసుకోవాలి, అవునా? సో మనం చివరిలో మిగిలిన ఎన్ని నెంబర్ ఎంత? 0. 0ని వన్స్ ప్లేస్లో రాసుకోవాలి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ డ్రాప్స్ కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7. హౌ మెనీ? 7. 7 మనం ఎక్కడ రాయాలి? 10th ప్లేస్. సో ఫస్ట్ కాలం ఆన్సర్ ఇస్ 70. అదేవిధంగా సెకండ్ కాలం చూడండి. 5 + 2 7, 7 + 9 16. drafting what is the number? 6. 6 + 5 11. drafting what is the number? 1. 1 + 1 2, 2 + 6 8, 8 + 4 12. drafting what is the number? 2. 2 + 1 3, 3 + 8 11. drafting what is the number? 1. 1 + 5 6, 6 + 4 10. drafting what is the number? 0. 0. 0 + 9 9, 9 + 2 11. drafting what is the number? 1. 1 + 3 4, 4 + 9 13. drafting what is the number? 3. 3 + 5 8. సో చివరిగా మనకు మిగిలిన నెంబర్ ఎంత? 8. 8 ఏం చేయాలి? వన్స్ ప్లేస్ రాసుకోవాలి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ డ్రాప్స్ కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7. హౌ మెనీ? 7. 7ని మనం ఎక్కడ రాయాలి? 10th ప్లేస్. రైట్ ఇన్ 10th ప్లేస్. సో మనకు 2 కాలమ్స్ కి ఇప్పుడు 2 ఆన్సర్స్ వచ్చాయి కదా. చూడండి, మనకు వచ్చిన 2 ఆన్సర్స్ 70/78. బ్యాలెన్సింగ్ ఎలా చేయాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ రైట్ సైడ్ ఎండ్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని యాజిటీగా తీసుకోవాలి. ఎండ్ నెంబర్ అంటే ఏంటి? వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ని ఎండ్ నెంబర్ అంటే, ఓకేనా? చూడండి, ఇక్కడ ఏముంది? ఎండ్ నెంబరు 8ని యాజిటీగా తీసుకోవాలి. తర్వాత 10th ప్లేస్లో ఉన్న నెంబర్ని దాని యొక్క ముందు నెంబర్కి క్యారీ చేయాలి, అంటే యాడ్ చేయాలి. అంటే 7 దాని యొక్క ముందు నెంబర్కి యాడ్ చేసేటప్పుడు 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ 1 చెప్తాను చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఎండ్ నెంబరు ఇక్కడ ఉన్నటువంటి ఎండ్ నెంబర్కి యాడ్ చేయాలి. అప్పుడు 7 + 0 7. అప్పుడు 77 అవుతుంది కదా. 77లో ఎండ్ నెంబర్ ఎంత? 7ని తీసుకోవాలి. తర్వాత ఎంత ఉంటుంది? 7 ఉంటుంది. 7 అలాగే రాసుకోవాలి. ఇది మెథడ్ 1. మెథడ్ 2 ఏంటంటే ఇక్కడ ఎండ్ నెంబర్ తీసుకున్న తర్వాత 10th ప్లేస్ ఉన్న నెంబర్ని టోటల్ నెంబర్కి యాడ్ చేయొచ్చు. అంటే 7 + 70 77 రాసుకోండి డైరెక్ట్గా. అర్థమైందా? బ్యాలెన్సింగ్ ఏం చేయాలి? ఫస్ట్ ఇక్కడ రైట్ సైడ్ ఉన్న నెంబర్లో ఎండ్ నెంబర్ని యాజిటీగా తీసుకోవాలి. తర్వాత 10th ప్లేస్ ఉన్న నెంబర్ని దాని యొక్క నెక్స్ట్ నెంబర్కి యాడ్ చేయాలి. నెక్స్ట్ నెంబర్ ఏముంది? 70 కదా. 7 + 70 77. లేదు 7కి 7ని ఇక్కడ 1 ప్లస్ నెంబర్గానే యాడ్ చేయొచ్చు. 7 + 0 7 అవుతుంది. ఎండ్ నెంబర్ 7 కాబట్టి 7 తీసుకున్నాము. ఈ 7 అలాగే వస్తుంది. మీకు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వండి. సో ఈ 7ని టోటల్ నెంబర్ 70కి యాడ్ చేస్తే 77 వస్తుంది. అండర్స్టాండ్?